వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. జడ్చర్ల పట్టణంలో గురువారం నాడు ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. జడ్చర్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ నాయకులు మాట్లాడుతూ దేశంలో శాంతి, మత సామరస్యం కోసం రాజీవ్ గాంధీ చేసిన కృషిని కొనియాడారు. సమైక్యత మన శక్తి, సద్భావని మన ప్రకృతి అనే స్ఫూర్తితో బలమైన దేశ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్, మండల అధ్యక్షులు, సర్పంచ్లు, బాదేపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా విభాగం మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల పట్టణంలోని ఉపాధ్యాయులు క్యాండిల్ ర్యాలీ. రూపారెడ్డి హత్యకు నిరసన. జడ్చర్ల పట్టణంలోని నల్లగొండ జిల్లాలో నాగార్జున ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా జడ్చర్ల పట్టణ ప్రైవేట్ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు సాయంత్రం పట్టణ కేంద్రంలో ఉపాధ్యాయులంతా సమావేశమై రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి క్యాండిల్స్ తో నివాళులర్పించారు. హత్య ఘటనను ఖండిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు కోరారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడంతో పాటు యాజమాన్యాలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ నిరసనలో జడ్చర్ల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఈ రోజు ఇట్లా రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఈ విషయం కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. మనం ఎప్పుడు కూడా పిల్లలు చదువుకుంటున్నారా లేరా, ఏం చేస్తున్నారు, ఇలాంటివి మాత్రమే ఆలోచిస్తున్నాం. విలువలు నేర్పించడము పేరెంట్స్ గా కూడా మర్చిపోతున్నాం. పేరెంటింగ్ కూడా మన టీచర్స్ వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే విలువలు అనేది మనకి ఇంటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంటి నుంచి మొదలవుతాయి. పేరెంట్స్ గా మన బాధ్యత ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ సావాసం ఎలా ఎవరితో ఉంటుంది, ఇవన్నీ కూడా కనుక మనము కొంచెం ఆలోచించగలిగితే మనం వాళ్ళకి కొంచెం టైం కేటాయించి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మీరు ఎలా చేస్తే మీరు ఎలాంటి పౌరులుగా అవుతారు అన్న విషయం కనుక మనం వాళ్ళకి తెలిసేలాగా చేయగలిగితే, వాల్యూ ఎడ్యుకేషన్ అంటాం కదా, అది వాల్యూ ఎడ్యుకేషన్ అనేది మనం ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఒక అభిప్రాయం అండి. ఈ విషయానికైతే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నాకు చాలా లేట్గా తెలిసింది. మనకి 11వ తారీఖున జరిగితే ఈ రోజు వెలుగులోకి వచ్చింది. పిల్లలు బయటపడ్డారు, వాళ్ళు దొరికారు, అక్కడ వరకు సంతోషమే. కానీ వాళ్ళ పిల్లలు అని కన్సిడర్ చేయాలా, లేకపోతే వాళ్ళ పెంపకం వల్ల ఇలా అయిందని ఆలోచించాలా? టీచర్ని 27 కత్తిపోక అంత కక్ష ఏంటి అర్థం కాని పరిస్థితి నాకైతే. కష్టం ఏంటి? ఆమె చెప్పింది, చదువు చెప్తుంది, బుద్ధి చెప్తుంది, మంచి మార్గంలో వెళ్ళండి అని మాత్రమే చెప్తుంది తప్ప ఇంకా ఏమీ లేదు. అలాంటి ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా 27 కత్తిపోట్లతో చంపేయడం అనేది చాలా బాధించదగిన విషయం. అందరము ఆలోచించాల్సిన దగ్గర బాగుంటుంది కదా. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని అంతారం గేట్ వద్ద 765D జాతీయ రహదారిపై గురువారం నాడు రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కోల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆకుల దుర్గప్రసాద్ తన స్నేహితుడు రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన మహేష్ తో కలిసి నర్సాపూర్ నుంచి మెదక్ వైపు బైక్ పై వెళ్తున్నారు. అంతారం గేటు సమీపంలో రాగానే ఎదురుగా వచ్చిన బర్రెను బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దుర్గప్రసాద్ బైక్ పై నుంచి ఎగిరి బర్రె కొమ్ముపై పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి మెడ భాగంలో బర్రె కొమ్ము గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని బర్రె కొమ్ముల నుంచి వేరు చేయడానికి కొంత సమయం పట్టినట్లు తెలిపారు. బైక్ పై ఉన్న మహేష్ కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు దుర్గప్రసాద్ రాంపూర్ గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ సోదరుని బావమర్ది అని సమాచారం.
దుర్గప్రసాద్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ అమరేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అది మీదికి వెళ్తే వస్తుందన్న అది బర్రెకి ఇరికిందా తెలుసా? మెడల్ ఇరికింది ఆయనకు. అక్కడి నుంచి ఇక్కడ బయటకు వచ్చింది. మరి ఘోరంగా అది ఎలా కొడితేనన్నా అటు పోతుండే బస్సు కోపం మీద ఉంది అది. పక్క జరుగునా మీకొకది బాడీ మొత్తం లేపాలన్నా అది. బాడీ ఇటు బర్రె మీదకి అదే చేయి తీసిరా నాయన మీరు. ఇప్పుడు మెల్ల వచ్చింది వచ్చింది మెల్ల మెల్ల. బాడీ మొత్తం లేపాలన్నా అది. బాడీ ఇటు బర్రె మీదకి అదే చేయి తీసిరా నాయన మీరు. ఇప్పుడు మెల్ల వచ్చింది వచ్చింది మెల్ల మెల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.